నాదం పంకజనత్తరామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశచంద్ర జలదిం గోవింద పురాధిపౌ భట్టార్యన్నిగమాంతయోగి జగదాచార్యోస కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోల్లే సదేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్సర్వాకమత్తాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేయ వేదాంత సారామృతపూరమద్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం గల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాభ్య నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందర్శ జీవ జీవతవే నమః. ధృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమవ్యప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ పునసాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మణిం శ్రీరంగ సుమకరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయతమాశ్రిత భాగధేయం గోకాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం కార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం రేవల్మహం భజే శ్రీమద్ వెంకటరంగారి శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణాయ విబుధం సంప్రియే దేవి ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదరం సర్వార్ధనం శ్రీ షడగోపవాङ्మయం సహస్రకోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தன்குருகூரென்னும் மறுவினியவன் பொருளென்னும் அருமறைகள் நன்றாடி செய்தானடி இடையே எப்பொழுதும் சிந்தியாய் மனத்தாலும் வாயாலும் மண் குருகூர் பயணம் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதுங்கரே விலை நந்தை சடுகோபன் பாதங்கள் யாவுடைய பத்து கேந்த பெருங்கீர்த்தியிரமானுசமனிதன் வாய்ந்த மலர் பாதம் வழங்குகின்றேன் ஆய்ந்த பெரும் சேரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலிரங்கள் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளத்தை தத்தாய் இரமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தப்பீலும் போல்வினையும் போதும் கொருகை எருகோல் யாழினி செய் வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருభ్యో நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ పెరుమాళ్ళ అనుగ్రహంతో పెద్దల ఆశీస్సులతోటి మనం ప్రతినిత్యము కూడా ఈ తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని కాసేపు అనుసంధానం చేసుకోవడమో చెప్పడమో వినడమో ఏదో ఒక పవిత్రమైనటువంటి పద్ధతిలో జీవితాన్ని గడిపేటువంటి మహదవకాశం మనందరికీ కూడా లభించింది. ఇది మాత్రం ఇది నిత్య అంటే మామూలు బిందులు తక్కువ, నేను ఎప్పుడైనా వస్తాను. అలాగా నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 6వ పదిలో ఉన్నం సోరు, ఇది ఉన్నం సోరు తినేటువంటి అన్నం కాబట్టి ఎన్ని సంవత్సరాలు తిన్నా ఇంక వద్దు అనిపించదు అన్నట్లుగా సాగుతోంది. ఈ 10 కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా. ఇందులో మనం 4వ పాసరంలోకి సెకండ్ హాఫ్ లో ఇంకా తాత్పర్యాన్ని చెప్పుకోవాలి. 3వ పాసరాన్ని ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. பூவை பைங்கிளிகள் அந்ததோடை பூம்புட்டில் யாவையும் திருமால் திருநாமங்களே கூவியரும் என் பாவை போயினி
தன் பழன திருக்கோளூர்க்கே கோவை வாய் துடிப்ப மழை కన్నుడు ఎన్ చెయ్యుంగులో. తల్లిని విడిచి పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ తల్లి పడేటువంటి ఆరాటాన్ని కళ్ళకి కట్టినట్లుగా పరాంకుశ నాయకి చాలా అందంగా వర్ణించినటువంటి దశకం అండి ఇది. అంటే ఇన్నాళ్ళు పెంచాం, ఇంత చేశాం, అయ్యో మనందరినీ కాదని ఇలా ఎలా వెళ్ళిపోయింది అంటే ఇంతకంటే బలమైనటువంటి ప్రేమ అవతల ఆవిడకి దక్కింది. ఆ ప్రేమను దక్కించుకోవడం కోసమని వీళ్ళందరినీ కాదని ఈ పక్షి ఎగిరిపోయింది అని చిన్న చిన్న పక్షులందరితోటి చిన్న చిలుకల్లారా మా అమ్మాయి తిరుక్కోళూరికే వెళ్ళింది కదా, మళ్ళీ వస్తుందంటారా, దీన్ని చాదస్తామని ఇవాళ మనం అనుకుంటాం. ఎవరు కనపడితే వాళ్ళని ఏమండి మళ్ళీ మా అమ్మాయి ఇంటికి వస్తుందండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పగలుగుతారండి? వాళ్ళు ఏవో ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అని విషయం తెలుసుకుంటారు. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏముండదు. కానీ ఆ విషయం ఈ తల్లి హృదయానికి తెలియదు. వెళ్ళిపోయిన అమ్మాయి వస్తుందా నాకు తెలుసు, కొన్నాళ్ళుగా చూస్తున్నాను, బహుశా అక్కడికే వెళ్ళి ఉంటుంది, అక్కడికే వెళ్ళి ఉంటుంది, అక్కడికే వెళ్ళి ఉంటుంది, మళ్ళీ వస్తుందంటారా? ఇలా అనేటువంటి భావ పరంపరలో తట్టుమిట్టాడుతున్న తల్లి హృదయ ఆవిష్కరణని ఈ బాసురాల్లో మనకు అందిస్తున్నారు. 7 వ్యాఖ్యానంలో మనం 228వ పేజీలో ఉన్నాం. పేరా మొదలవుతుంది చూడండి. ఎన్ పావై పోయిని என் புத்தியதீனமான வியாபாரத்தை உடையவள்கிறீர் என்ன இளைய புறப்பட்டு పోనాళ్. ఇది చాలా చక్కటి సైకాలజీ అన్నమాట. ఏమిటంటే ఇది ఇంతకాలం నాతో, నా దగ్గర, నా ట్రైనింగ్ లో, నా ఒద్దికలో ఇలా ఉన్నటువంటి అమ్మాయి అండి, అలాంటి అమ్మాయి నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయినందుకు ఒక బాధ అండి, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఒక బాధ. ఒక్క మాట చెప్పచ్చు కదా, అమ్మ నేను ఇలా వెళ్ళిపోతాను అని. ఇంకా చెప్పే కథ ఏముంటుందండి? అందువల్ల ఆవిడ చెప్పకుండానే వెళ్ళిపోయింది అన్నమాట. ఈ తీవ్రత తల్లిని ఎంతగా బాధిస్తోందో చెప్తున్నారు. నిరుపాధికమాన స్త్రీత్వత్తయుడై ఇవళెన్నమాన్. మామూలు పిల్ల అండి, వయసులోకి వస్తున్నటువంటి పిల్ల, ఇప్పుడిప్పుడే పరువంలోకి వచ్చేటువంటి పిల్ల స్త్రీత్వాన్ని కూడా వదిలిపెట్టేసి ఆ మర్యాదను కూడా వదిలిపెట్టేసి ఎలా వెళ్ళిపోయిందా అని తల్లికి దుఃఖం అనమాట. ఇని పోయి லீல உபகரங்களால் கொள்ளும் காரியமும் அவனே எம்படியான இந்த பிரபஞ்சத்துக்கும் மேலே అంగు పోయి పెరువదన్నాగ పోనాళో. ఆట వస్తువులు కలిగించే ఆనందం కూడా ఆ అమ్మాయికి ప్రతిరోజు వీటితో ఆడుకునేది. ఈ లక్క పిడతలతో, ఈ పక్షి బొమ్మలతో, ఈ బుట్టతోటి, పూల సజ్జతోటి, అందులో పువ్వులతోటి ఇలా ఆడుకునే వయస్సులో నుంచి ఒక్కసారి పెరిగినటువంటి అమ్మాయి భగవన్నామంలోనే పొంది ఆయన ఉన్న చోటుకే వెళ్ళిపోయాలని పరుగు తీసిందే. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. తన్ పజన తిరుక్కోళూర్కే, తన్ పజన తిరుక్కోళూర్కే. చాలా అందమైన శ్రమహరమైనటువంటి నేటి పట్టులు కలిగిన తిరుక్కోళూరుకు వెళ్ళింది. అది శ్రమహరమాన నీర్నలంగడయుడయ్య తిరుక్కోళూర్కే. ఆ ఊరు వెళ్తే అందరూ కూడా శ్రమను మర్చిపోతారండి. ఆ తటాకాలు చూసి, ఆ పుష్పాలు చూసి, ఆ వైభవాలు చూసి శ్రమ హరమాన, మన శ్రమను అలా చేత్తో తీసేసినట్టు ఉండేటువంటి అందమైన తటాకాలు కలిగినటువంటి ఊరు. కోవై వాయ్ తుడిప్ప కోవై పഴం போன்ற சிவப்பை உடைத்தான அதரமானாது స్ఫురిక్క పిరియేన్ స్ఫురిక్క అని ఆ దొండపండులా ఉండేటువంటి ఆ పెదవి అలా వణికిపోతుండగా వర్షధారలు అలా కళ్ళల్లోంచి అలాగ ప్రవాహాలు అవుతూ ఉండగా అయ్యో నా తల్లి ఎలా తట్టుకుంటుందో ఏమిటో. ఇవన్నీ దృశ్యాత్మకంగా మన కన్నుల ముందు నిలిపేటువంటి వాక్యాలండి. కళ్ళల్లోంచి చూస్తే అవిరళంగా అలాగ నీళ్లు పడిపోతుంది. పెదవులు చూస్తే పేరు కూడా వణకలేనంత, చెప్పలేనంతగా వణికిపోతుంది. ఇంత దుఃఖంలో ఉన్న మా అమ్మాయి అయ్యో ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్ళిందో కాదు అక్కడికే వెళ్ళి ఉంటుంది. ఎలా ఉందో ఏమిటో. పెరియే నన్ను పిరిందాయ్ వరుగురే నన్ను వందిలై
ఈయనేం చేశాడండి, నిన్ను ఎడబాయిదాలను అన్నాడు, దూరం కాను అన్నాడు, దూరం అయిపోయాడు. రెండవది వరుదిరే ఎన్నో బందిలై, ఇదిగో వచ్చేస్తున్నా అన్నాడు, రాకుండా కూర్చున్నాడు. ఇలాంటి ఆ మాటలన్నీ చెప్పాలని. ఎన్నై తనియే ఇట్టు వైతాయ్ நான் வரும் மளவும் இருந்தாయన్ర పోలైరుక చిల చొల్లై నినక్కుమే. ఏదో వస్తాడు నేను వచ్చేదాకా సహించుకో అని చెప్పే మాటలన్నీ కూడా చెప్పాలి. ఇలా అన్నాడని చెప్పి సఖికో ఇతరులకో చెప్పాలని ఈవిడ యొక్క ప్రయత్నం. అది తోత్తంబడి ఉదడు నెలిక్కరపడి అది చెప్దామంటే అన్నీ గుర్తొచ్చి మనస్సు చంచలమైపోయి పెదవులు వణికిపోయి పోవై వాయ్ తుడిప్పమడై కండదు నినైతదు సొల్లి భావించిందండి. ఇదిగో ఇలా చెప్పాలి అనుకుందండి. కానీ తలైకట్ట సొల్లి తలైకట్ట ఒట్ట నిండ్రదు, చెప్పడానికి మాట రావట్లేదు. మనసులో బోళ్ళు చెప్దామనుంది. దుఃఖం పొంగి పొంగి అడ్డొచ్చి ఆ మాటకి అడ్డు పడిపోతుంది. ఇది దుఃఖంలో వచ్చినప్పుడు మనకు అనుభవంలోకి వచ్చే విషయమే. చాలా ఏడుపు వచ్చినప్పుడు చెప్దామనుకున్న మాట పెదాల మీకు రాదు, పెదాలు వణికిపోతాయి తప్ప మాట మాత్రం రాదనమాట. కళ్ళ నీరు అలాగ రానియకుండా ఎందుకండి కారణం? కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓ తుడిచేసుకుంటాను, కళ్ళు తుడిచేసుకుంటాను, మాట్లాడదాం అనుకుంటాను, మళ్ళీ కళ్ళు నిండిపోతున్నాయి. అంత ఉద్విగ్నకరమైన పరిస్థితిలో ఆళ్వారు నాయక ఉంది అని చెప్తున్నారు. కులై పట్టు కళ్ళ నీరాలే శిథిలమైపోయి మాట నోట రానటువంటి కళ్ళ నీళ్లతోటి తలై కట్ట నిన్నాళ్ళ అనుకున్న మాట చెప్పకుండా ముందు కళ్ళ నీళ్లే వచ్చేస్తుంటే ఎలాగా కన్నీళ్లతోటే పూర్తి చేస్తోంది. ఇంకా మాట రావట్లేదు, కన్నీళ్లే సమాధానంగా ఉన్నాయి అని అన్నమాట. ఎలాగా ఉక్వారి ఏది సకృద్దీనం పునర్నోవాచకించిన ఎన్నంబడియే. ఈ భరతుడు ఎంత పనిచేశాడో మనం. ఈయన అన్నయ్యను చూడ్డానికి వచ్చి ఉక్వా ఆర్య ఇది ఈయన వటజే కుడిసమాసేనం అని చెప్పి చక్కగా జుట్టంతా అలా ముంగుర్లలాగా ఉంటే పైన ముడి వేసుకుని కాళ్ళ మీద కాలేసుకుని ఆ చెట్టు కింద దర్జాగా అలా కూర్చొని ఉన్నాడండి రామచంద్రుడు. అలాంటప్పుడు వచ్చాడు భరతుడు. దూరం నుంచి చూశాడు, అమ్మయ్య దొరికాడు కదా అనుకున్నాడు. అనుకుని ఉక్వా ఆర్య ఇది అన్నయ్యా అంతేనండి, రెండో మాట రాలేదు ఆయనకి. అన్నయ్యను చూసిన ఆనందంలో దుఃఖం పొంగి పొంగి, ఆనందంలో దుఃఖం వస్తుందా? వస్తుంది. ఆనందంలో దుఃఖమే వస్తుంది. మనకి ఎక్కువ ఆనందమైనప్పుడు ప్రకటించేది కన్నీళ్లే. అలా అన్నగారిని చూసేటప్పటికి ఆయన మనస్సు కరిగిపోయింది. ఉక్వా ఆర్య ఇది సకృద్దీనం పునర్నోవాచ, ఇంకా రెండో మాట రాలేదండి. ఎన్నంబడియే. ఇలా ఆళ్వారి నాయకిని భరతాళ్వాన్తో పోల్చారు ఇక్కడ. అలాగా ఆళ్వారి నాయకి కూడా పెరుమాళ్ళ పేరు తలుచుకునేటప్పటికి అంత పరిస్థితి అయిపోయి ఉత్తిరి పిత్తిరి అయిపోయి మనస్సు శైథిల్యం అయిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి మాట రాక పెదాలు వణికిపోయి ఎంత దీనావస్థలో ఉందో అని. ఎన్ செய்யுங்கொலோ சொல்ல மாட்டாள் తవిర మాట్లాల్ అజాదులియ మాట్లాల్. చాలా చక్కటి వ్యాఖ్యానం ఉంది. ఈవిడ అక్కడికి ఆ మనసులో ఉన్నటువంటి మాటని చెప్పలేకపోతోంది, మానలేకపోతోంది, అనలేకపోతోంది. ఇన్ని రకాలు. ఏ పని చేయలేకపోతుంది. అనేద్దాం పోనీ, అబ్బే కన్నీళ్ళు అడ్డం వచ్చేసాయి. పోనీ మాట పెదాలు అడ్డొచ్చేసి అది దుఃఖంతో పెదవులు అదిరిపోతున్నాయి. ఇంకా కన్నీళ్ళు అయితే ఈ రెండిటికి సహకరిస్తున్నాయి. ఇంత దుఃఖంలో ఉన్నటువంటి ఆవిడ ఏమీ చెయ్యలేక పోతోంది. అందుకనే ఉడైకులై పట్టు కన్ననీరాలే తలై కట్టాను అழுவாரியேதி சக்கரத்தீனம் புனர்வாச்சிக்கிஞ்சனா என்னப்படி என் செய்யுங்களோ சொல்ல మాట్లాడతా విరమాట్టాల రాదులే మాట్టాల ఎంగనే పడుகிறாளோ అంటే நம்மையும் பிறரையும் விட்டு அவன் திருநாமங்களை అనుభవిக்கிற పోదు అழகு కాణ పెత్తోం. ఇది మమ్మల్ని వదిలేసింది, అన్నిటినీ వదిలేసింది. ఆ తిరునామాల వల్ల వచ్చేటువంటి దివ్యానందాన్నే ఇప్పుడు ఆవిడ పొందుతోంది. అవన్ తన్నయ్యే కಣ್ಣనుభవిக்கிற పోదే
అడుగు కాన ప్రతిలోమే. ఇప్పుడు ఆళ్వార్ నాయకికి దుఃఖం ఏమిటంటే, బాధపడేటప్పుడు చూశాను, స్వామిని పొందింది కదా ఇప్పుడు వెళ్ళి ఎంత ఆనందంగా ఉందో, ఆ ఆనందాన్ని ఇప్పుడు నేను దర్శన స్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను చూడలేకపోతున్నాను. ఆ మాట ఎలా అంటారో చూడండి. అవన్ తన్నయ్యే కണ്ണను విక్కరపోతాయి అழகு காண பெத்திலோமே అనుసంధాన వేళയിൽ పోలన్రియే కండాల్ పిరక్కుం వికారంగల్. అది చక్కగా అండర్లైన్ చేసుకోండి. ఏదైనా ధ్యాన దశ వేరు, ప్రత్యక్ష దశ వేరు. చాలా చక్కటి స్టేట్మెంట్స్ ఉంటాయండి అని అడిగారు బిగినింగ్ లో, ఎవరో గుర్తులేదు. ఇలాంటివి స్టేట్మెంట్స్ అండి. అనుసంధాన వేళയിൽ పోలన్రియే, అనుసంధాన దశలో కలిగే ఆనందం కాదు కదా ఇది. అంతకంటే ఆ ఖండాల్ పిరక్కుం వికారంగల్, దర్శన దశలో కలిగే ఆనందం కదా. అంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, రంగనాథ నిన్ను ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు చూస్తాం. ఇది అనుసంధాన వేళ. ఒకరోజు వెళ్ళిపోయాం, ఆయన ముందు నిలబడ్డాం, ఇంకా ఎప్పుడు చూస్తామని ఈ మాట ఉండదు. ఎలా మొత్తం ఆయన్ని ఆస్వాదించగలుగుతామా, ఆపాద శిరపర్యంతం ఆ దివ్యమూర్తిని ఎలా మనం మనలో నింపుకోగలుగుతామా అనే దివ్యానందం ఒకటి కలుగుతుంది, చెప్పలేని ఆనందం ఒకటి కలుగుతుంది. కామనుడల్ కొండదవత్తార్కు மையுணர்த்தனண்டபுலம்பு தால் தாரளங்கள் நீன்முடியான் பேரே கேட்டிருந்தங்காரலங்களானமையால் அண்ணு வணங்கினார் కెన్నాంగొల్ ఎన్నిరే ఇరుపదు. ఇక్కడ ఒకటి, మన్మధుడైనటువంటి పెరుమాళ్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆవిడ ఇక్కడున్నాళ్ళు భగవంతుడిని అనుభవించలేకపోతోంది అనుకున్నావిడ ఇవాళ చూశాను అనే ఆనంద దశ కలిగితే, ఆ ఆనంద దశలో నేను చూడలేకపోతున్నానే అనేటువంటి ఒక బాధకి దగ్గరలో ఉంది అన్నమాట. అది కన్ను వణంగినార్ కెన్నాంగొల్ ఎన్నిరే. ఏమంటే చూసినటువంటి వాళ్ళు పొందే ఆనందం ఎంత గొప్పదో అనేటువంటిది ఈవిడ ఊహిస్తోందనమాట. నిన్ను చూసి నిన్ను పొంది నువ్వు భగవంతుడితో ఆనందాన్ని పొందినప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. నువ్వు స్వామి దగ్గరికి చేరి అలాభత్తోడే ఇరుక్కు నిరుప్పు కండేను, నువ్వు దూరంగా ఉండి పడేటువంటి బాధను నేను చూశాను. లాభత్తోడే ఇరుక్కు మెరుప్పు కాన్న పెత్తిలేను. ఇప్పుడు నువ్వు లాభాన్ని పొంది ఆయన చేరిన తర్వాత నీ ఆనందాన్ని నేను చూడలేకపోతున్నాను అని తల్లి బాధపడుతోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారండి. చాలా చిత్రంగా ఉంటుంది ఈ వ్యాఖ్యానం. తల్లి ఎవరు, ఇందులో పిల్ల ఎవరు, ఆళ్వారెవరు, వీళ్ళంతా వేరువేరా కాదు. మనసులో కలిగేటువంటి భావ పరంపర, ఆహా నిన్ను చూడలేదు నేను వచ్చేస్తున్నా, ప్రాప్య త్వర అయితే ఆ త్వరకి పేరు ఆ ఆళ్వారు నాయకి అనేటువంటిది. అమ్మ వద్దమ్మా, కంగారు పడకమ్మా అన్న భావం కలిగితే ఉపాయ అధ్యవసాయం, అది తల్లి భావము. ఈ భావాల్లో మనస్సులో ఏది తోస్తే దాన్ని ఆయా భావాల్లో నమ్మాళ్వార్లు అనుభవించారు అనేటువంటిదే ఇక్కడ మనము చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి భావము అనేటువంటిది ఈ పాసురంలో మనకి అందించారు. 3వ పాసురము పూర్తి చేసుకున్నాం. పూవై పైం కళిగల్, ఇవన్నీ చిన్న చిన్న పక్షులతో చెప్తే వాటికి ఏమర్థవుతాయండి. కానీ ఆ మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఎవరితోటో ఒకరితో చెప్పి ఆయనకి తెలియచేసేలాగా ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చేసేటువంటి చిన్న ప్రయత్నం అన్నమాట. పూవై పైం కిళిగల్ பந்து உதைப்பும் புட்டில்கள் யாவையும் திருமால் திருநாமங்களே கூவியடம் என் பாவை போயினி தன் பஜன திருக்கோளூர்க்கே கோவை வாய் துடிப்பா மழை கண்ணடையன் செய்யுங்களோ. 4వ பாசனம். கொல்லை என்பர்களோ குணம் மிக்கனள் என்பர்களோ செல்லை வாய் பெண்ணுகள் ஆயர் சேரு உள்ளாரும் எல்லை செல்வம் மல்கில் அவன் கிடந்த తిరుక్కోళూర్కే మెల్లిడై నుడంగా ఇడమాన్ సల్లమే వినలే. చాలా ఎంత సహజమైనటువంటి భావాలు ప్రపంచంలో. మన ఇంట్లో ఏదైనా ఒకటి జరిగినప్పుడు, ఒకటి అమ్మాయి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినందుకు దుఃఖం దుఃఖం దుఃఖం.
చెప్పకుండా వెళ్ళిపోయిందే ఇంకా దుఃఖం. ఇంకొక అడుగు ముందుకేస్తే అయ్య బాబోయ్, ఇది లోకానికి తెలిస్తే ఎవళ్ళేమనుకుంటారో అది ఇంకా దుఃఖం అండి. మనకు వచ్చిన దుఃఖం ఒక ఎత్తు, లోకానికి అది తెలుస్తుంది అని భయపడేటువంటి దుఃఖం ఒక ఎత్తు. లోకం మా అమ్మాయిని గుణవంతురాలనుకుంటుందా, గుణహీనురాలనుకుంటుందా? అది ఈ పాసురంలో మెయిన్ సారాంశం. మా అమ్మాయిని ఏమనుకుంటారో, మంచిగా అర్థం చేసుకుంటారా, చెడుగా అర్థం చేసుకుంటారా? తాత్పర్యం ప్రతిపదార్థాలు చూడండి. సెల్వం మల్గి ఐశ్వర్యం సంపూర్ణమై ఉన్న అవన్ కిడంద తిరుక్కోళూరే. ఈ తిరుక్కోళూరుకి విశేషణం సెల్వం మల్గి అనేటువంటిది. ఆ తిరుక్కోళూరులో సంపదలు చక్కగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇన్నిసార్లు ఎందుకండి చెప్తారు అంటే, అది వైత్తమానిది, నిధులన్నీ తల కింద పెట్టుకున్నటువంటి భగవంతుడు కదా, అందువల్ల అన్నీ ఉన్నాయి ఆ ఊరికి సంపదలు. అలాంటి తిరుక్కోళూరికి మెల్ ఇడై నుడంగి ఎలమాన్ శిలా మెవినల్. మా అమ్మాయి నిశ్చయించుకుందండి. మెవినల్ అంటే నిశ్చయించుకుంది, డిసైడ్ అయిపోయింది ఏమని, వెళ్ళిపోవాలి. వెళ్ళగలదా? ఓపిక ఉందా? ఓపిక లేదు. మెల్లిడై నుడంగి, నడుము ఒడికేలాగా. ఒక అడుగు వేస్తే నడుము దడదడదళ్ళాడిపోతుంది, వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. కానీ అక్కడికి వెళ్ళి ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళి ఉండదు. నాకు తెలుసు, నేను అనుకుంటూనే ఉన్నా, ఇక్కడికి దగ్గరలో ఉండేటువంటిది తిరుక్కోళూరు కాబట్టి మా అమ్మాయి అక్కడికే వెళ్ళి ఉంటుంది. మేవినల్ నిశ్చయించింది. శిల వాయ్ పెండుగడ్. లోకంలో ఎవరైనా అన్నారనుకోండి, మనకి జరిగింది నిజమైనదే అయినా, వాళ్ళు అన్నది నిజమే అయినా అంటే మాత్రం కోపం వస్తుంది మనకి. మీకెందుకు, మీ పనులు మీరు చూసుకోక మా అమ్మాయి గురించి ఇలా ఎదురు తిరుగుతాం అన్నమాట. ఆ మాటను ఎంత బాగా చెప్పారో చూడండి. శిల వాయ్ పెండుగల్. కొంచెం నోరున్న వాళ్ళు ఉంటారమ్మా, పని పాట లేని వాళ్ళు ఉంటారు. ఏది జరుగుతుందా ఎవరింట్లో అని, ఇదిగో ఇది మీకు తెలుసా, ఇది మీకు తెలుసా అంటూ ఒక్కొక్కళ్ళని పిలిచి చెప్పేటువంటి తత్వం నోరున్న వాళ్ళు ఉంటారు. వాయు పెండుగలు నోరున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అదే పని, అందరితో నేరాలు చెప్పుకుంటూ కూర్చుని అమ్మయ్య చేరవేసేసానని కడుపు తీరి హాయిగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారే. అయల్ సేరి, వీళ్ళు సరే ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు. అయల్ సేరి ఉళ్ళారు, పక్క ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా స్త్రీలు. వల్లయ్యన్ బరుగలో, మా అమ్మాయిని గుణహీనురాలంటారా, గుణం మిక్కనళ్ళన్ బరుగలో గుణవతి అని అంటారా? ఎల్లే, ఎంత ఆశ్చర్యమో. ఎల్లే, ఏమ్మా నువ్వు చెప్పు, మా అమ్మాయి పనిచేసినందుకు లోకమంతా దీన్ని మంచిది అని అంటారా, లేకపోతే చెడ్డది అని అంటారా? ఎవరితో అంటున్నారండి ఇవన్నీ? పక్షులతో అంటున్నారు. తిరుక్కోవళూరుకి వెళ్ళినటువంటి మా అమ్మాయి విషయమై ఎవరేమనుకుంటున్నారమ్మా, ఇది సిగ్గు లేదు, దీనికి మర్యాద లేదు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేసింది అని నోరున్న వాళ్ళందరూ అలాగే తిడతారులే. అలాగే తిడుతున్నారా? అంతమంది ఉంటారు. పాపం ఎంత ప్రేమించిందో, అందువల్ల విడిచి ఉండలేకపోయిందేమో, వెళితే తప్పే ఉంది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారా? ఉన్నారా వాళ్ళు? మా అమ్మాయిని అలా అంటున్నారా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ పాసురం యొక్క 7 వ్యాఖ్యానాన్ని మనం చూద్దాము. 230వ పేజీలో చిట్ట చివరికి ఉందండి, ఎడం వైపు. 7 పాటు ఇవాళ ఇక్కണ്ട నాటారు. మా అమ్మాయిని చూసినటువంటి నాటారు లోకులు, లోకమంతా. గుణహీనయ్యన్ బరుగలో, మా అమ్మాయి బుద్ధి లేని పిల్ల అంటున్నారా? గుణాధికయ్యన్ను కొండాడు వరగలో ఎంగిరాడు. మంచి పని చేసింది, తన జీవితాంతను నిర్ణయించుకుంది, హాయిగా ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ప్రతి నాణానికి 2 వైపులు ఉంటాయి కదండి. ఒకటి మంచిగా, ఒకటి చెడుగా ఉంటుంది. చెడ్డగా అనుకోవడమే స్వభావం అనుకోండి, ఎంత సిగ్గులేని పిల్లో ఇలాంటి పని చేసింది, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోయింది, వాళ్ళకి ఎంత కడుపు బాధని కలిగించిందో ఈ పిల్ల అనే వాళ్ళు ఉంటారు. 2వ వైపు నాణ్యం తిప్పామనుకోండి, అవును మరి వాళ్ళని చేయమంటే చేరు, మనం ఉంటే మనమే చేసుకోవాలి,
వెళ్ళిపోయి చేసుకుంటే సరిపోతుంది అనుకుందేమో. సాహసం చేసింది, జీవితం అంతా బాధపడక్కర్లేకుండా అనుకున్న వాడిని నిర్ణయించుకుంది, అతనితో వెళ్ళిపోయింది. ఇలా అనుకుంటారు. ఇప్పుడు తల్లికి మా అమ్మాయి చేసిన పనిని లోకం ఏమనుకుంటోంది అని ప్రశ్న. అంటే మంచిగా అనుకోవాలని ఆవిడ కోరిక. చాలా మంచి పని చేసిందని తను ఎంత బాధపడుతున్నా పిల్లల మీద ఒక మాట పడితే తల్లి సహించలేదు. ఈ అద్భుత లక్షణాన్ని ఈ పాసురంలో చెప్పారండి. మనం అంటే అనొచ్చు కానీ మన పిల్లలు ఇంకోళ్ళు అన్నారంటే మీద పడిపోతారు. వాయుగళ్ళు అన్నారు కదండి, నోరున్న వాళ్ళు అని. మా పిల్ల మా ఇష్టం, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, మీరెవరు అనడానికి అని వాళ్ళ మీద పడిపోయే స్వభావం ఉంటుంది లోకంలో. 7 వ్యాఖ్యానంలో అటు నమ్మాళ్ళ వారు చెప్పిన దాన్ని ఇటు నమ్మిళ్ళయ్య గారు కూడా ఎంత స్పష్టంగా చక్కగా చెప్పారో చూడండి. 231వ పేజీ రైట్ సైడ్ లో. కొల్లై ఎన్బర్గలో ఇవள் వాసర్ కుడంద పురప్పడక్కడవదల్లార మర్యాదయ్యై కొలైత్తాళ్ ఇవள் నిషిద్ధానుష్ఠానం పన్నినాళ్. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే తలుపు తీసుకుని ఇవళ్ వాసల్ కడందు తలుపు తీసుకొని పురప్పడక్కడవల్లాగా బయటికి వచ్చే అలవాటు కూడా లేని పిల్లండి. అంత సంప్రదాయమైన కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల ఇవాళ మర్యాదను పోగొట్టుకుంది, నిషిద్ధానుష్ఠానం పండినాడు, తప్పు పని చేసింది. ఏంటంటే తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళడం అనేది దానికి సెకండ్ థాట్ లేదు, అది చాలా తప్పు పని. ఆ తప్పు పని చేసింది. ఇవள் వరంబరింది సైగళై చేయదాళన్బర్గళో కొల్లై என்று ఇంకా చేయరాని పని చేసింది, హద్దు మీరి ప్రవర్తిస్తోంది అని నిందించే వాళ్ళున్నారా? లేక కొల్లై என்று வரம்பில்லாதது குப்பேர் குணமிக்க நள்ளென்பர்களோ గుణాధిక విషయత్తుకు పోరంబడి செய்தாళన్బర్గళో. ఆ గుణాధిక విషయం అంటే పరమాత్మలో ఉండేటువంటి కళ్యాణ గుణాలను చూసి ఈడుపడిపోయింది, అందువల్ల భగవద్ విషయాన్ని అనుభవించింది. అలా ప్రవర్తించడం చాలా సహజమే. అంటే ఆ అమ్మాయిని సైడ్ చేసేవాళ్ళు అనమాట. గుణాధిక విషయత్తుకు పోరంబడి செய்தாళన్బర్గళో కొల్లై ఎన్బర్గలో గుణమిక్కవళ్ళెన్బర్గలో ఇవళ్ విధి అతిక్రమణం పండినానన్బర్గలో. విధి అతిక్రమణం, శాసనం ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి అని చెప్పేటువంటి విషయం. చాలా ఆనందం ఏంటంటే ఈ వ్యాఖ్యానంలో ఇలా చేసే వాళ్ళకి ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. మేము చెప్పనులే, నువ్వు వెళ్ళిపో అక్క అన్నావనా, మొత్తానికి ఆ సామాన్లు కూడా అందించేసి వీళ్ళు కూడా అందులో భాగం పంచుకుంటూ ఉంటారు. కానీ ఇది చేసేటువంటి పని విధి అతిక్రమణం, హద్దులు మీరి ప్రవర్తించడమే. ఇందులో ఈ పాసురంలోనండి మన సంప్రదాయార్థాన్ని ఇలా ఒక పిల్ల వెళ్ళిపోవడంతో ముడిపెట్టి చాలా పెద్ద విషయాన్ని చెప్పారండి. వ్యాఖ్యానం అంతా సంప్రదాయ స్థాపనగానే ఉంటుంది. అందుకే సిద్ధాంతం తన్నయ్యే సొల్లువర్గలో ఏం పర్వాలేదు, ప్రేమించినప్పుడు వెళ్ళిపోవచ్చు అని సైడ్ చేశారా అమ్మాయిని. పోరడవిలే నిన్ను నిషేధిత్తవత్తైకొండు ఇది అప్రాప్తం ఎన్బర్గలో. అమ్మాయి ఎంతమైతే మాత్రము ఇలా చెయ్యొచ్చా, ఇలాగా తప్పు కదా, ఇది అప్రాప్తం అని అనేవాళ్ళు ఉంటారు. లేదండి ఇలా చెయ్యొచ్చండి, రుచి స్వభావత్తాలం విషయ స్వభావత్తాలం ఇది ప్రాప్తం ఎన్బర్గలో. రుచి స్వభావం, పెరుమాళ్ళ యందు రుచి కలిగి ఉండడం, లౌకికంగా అంటే అవతల వ్యక్తి యందు ప్రేమ కలిగి ఉండడము అన్నమాట. విషయ స్వభావత్తానం, అవతల వ్యక్తి అంత గొప్పవాడై ఉండడం వల్ల, పెరుమాళ్ళు అంత గొప్పవాళ్ళై ఉండడం వల్ల చెయ్యొచ్చు అని అంటారా? ఈ సందేహాలు చూడండి తల్లికి వచ్చినవి. తన బాధ ఒక ఎత్తు, లోకం ఏమనుకుంటోంది అనే బాధ ఒక ఎత్తు అన్నమాట. సాధన విధి ఎడవిలే వెండి తడుమారు వర్గలో, నిషేధించిన దాన్ని ఇది సాధనం, ఇలా చేయకూడదు అని చెప్పిన దాన్ని చెప్పినట్టు వింటారా? స్వస్వరూపత్తై పార్దు తెడవర్గలో ఏమి లేదు, అలా మన ఆనందం కోసం మనం ఇలా చేయొచ్చని తెగించింది, అది మంచిదే అని అంటారా? ఉపాయం సత్తై పత్తనెన్నో ఇదెక్కడవదల్ల ఎన్బర్గలో ప్రాప్తావిన్ స్వరూపత్తయ్యం ప్రాప్య స్వరూపత్తయ్యం పార్త్ ఇది ఒక్కడవదన్బర్గలో. చాలా అందమైనటువంటి చర్చండి. ముందు ఊరికే చెప్పేసుకుందాం. తనంత తాను భగవంతుణ్ణి పొందవచ్చా?
ఇది ఒక సంప్రదాయం ఉంది. ప్రపత్తి మనకి సంప్రదాయం. ఆయన పాదాలు తప్ప మనకి వేరే దిక్కు లేదు అనేటువంటిది. ఇది అలాంటి దిక్కును వదిలేసి తెగించి నా సుఖం నేను చూసుకుంటాను అని వెళ్ళిపోతుందా? సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్తాడు. అన్ని ధర్మాలు వదిలేయమన్నాడంటే తన ప్రయత్నం అనేది తను చెయ్యకూడదు కాబట్టి ఉపాయత్వ బుద్ధిని వదిలేయాలి. ఇది సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది నేను చేస్తున్నాను అనే భావాన్ని వదిలిపెట్టారు. చూడండి, అన్య నిషేధ పూరకమాన స్వరూప జ్ఞానం పిరందాల్ పురప్పడ ప్రాప్తి ఇల్లై. అన్య నిషేధ జ్ఞాన పూరకమైన స్వరూప జ్ఞానం. ఏమిటి స్వరూప జ్ఞానం? ఆ భగవంతుడే నన్ను రక్షించాలి గాని నా ప్రయత్నం అనేది నేనేమి చెయ్యకూడదు. ఇక్కడ ఎప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఏం చేయకూడదండి అని. ఇది నేను చేస్తున్నాను అన్న భావంతో ఏ పని చెయ్యకూడదు. ఉపాయత్వ బుద్ధితో ఏ పని చెయ్యకూడదు. అంతేకాదు కామ వచనత్తై పార్తు నన్బర్గళో న కామతంత్రే తవ బుద్ధిరస్తి விரக்தரான நீர் காம பரவசரான எங்களை என்பது கோரில் ఎన్నాళ్ళిరే తారై ఇళయ్య పెరుమాళై. ఇక్కడ మనకి ఈవిడ విధిని కాదు అని తన ప్రయత్నం తాను చేసుకుని తిరుక్కోవలూరికి వెళ్ళింది కాబట్టి ఈవిడ తప్పు చేసింది అంటారేమో. ఈవిడ తప్పేం లేదండి. ఆ పెరుమాళ్లలో అంత గొప్పతనం ఉంది, అంత రుచి ఉంది, అంత సహజమైనటువంటి ఆదరాతిశయం ఉంది అని చెప్పడం. ఈవిడ భగవంతుణ్ణి పొందలేక చేసేటువంటివి చిన్న చిన్న పనులే అవచ్చు కానీ తిరుక్కోళూరు వెళ్ళడం ఈవిడది రైటు అన్న వాళ్ళ ఉద్దేశంలో చిన్న పని. తిరుక్కూళూరు వెళ్ళడం అయ్యో వదిలేసి సంప్రదాయాన్ని కాదని వెళ్ళిందా అన్న వాళ్ళ పద్ధతిలో తప్పు. ఆ సిద్ధాంతాన్ని ఎలా సమన్వయిస్తారంటే ఇది స్వరూపంలో చేరిన అంశమా కాదా, ఉపాయాన్ని బట్టి తప్పనిసరిగా చేయవలసిన పని ఇదే అనిపిస్తోంది. ఇది ఇటువైపు భావం. స్వప్రయత్నాన్ని విరమింపచేసే స్వరూప జ్ఞానం కలిగితే బయటకు వెళ్ళడం కుదరదు. అది అటువైపు భావం. అంటే ఇక్కడ రెండు భావాలు. ఒకటి అలా ఆయనే రక్షిస్తాడని వేచి ఉండాలా, రెండు నా ప్రయత్నం నేను చేసి ఆయన్ని చేరాలా. మన ప్రయత్నం మనం చెయ్యకూడదు, ఆయనే తీసుకువెళ్ళాలి అనేటువంటిది అధ్యవసాయం, తల్లి యొక్క భావన. అలా ఇల్లు విడిచి వెళ్ళిపోకూడదమ్మా, చాలా తప్పు, మామూలు తప్పు కాదు అది. అది దీన్ని రామాయణంలో ఒక వృత్తాంతంతో ముడిపెడుతున్నారండి. రామాయణంలో వాలివధ అయిపోయిన తర్వాత సుగ్రీవుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఏదో 4 నెలల తర్వాత వస్తానన్నాడు కానీ అప్పుడే రాజ్యాన్ని భార్యని పొందిన ఆనందంతో అతనికి కాలం ఎంతైందో తెలియట్లేదు. అలాంటి ప్రయత్నంలో రాముడికి చాలా కోపం వచ్చింది. లక్ష్మణ, నువ్వు వెళ్ళి వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు అని ఒక్కసారి చెప్పిరా సుగ్రీవుడికి అన్నాడు. చక్కటి వాక్యం రామాయణంలో. మీ అన్నయ్య వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు అంటే ఏంటండి? చంపేస్తా జాగ్రత్త అన్నది అన్నట్టు చేయకపోతే చంపేస్తా జాగ్రత్త అండమన్నమాట. కానీ అలా మనలా అండు. మీ అన్నయ్య వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు అంటే అసలే కోపం. అన్నగారు అనుమతి ఇచ్చాడేమో, కోపంతో ఊగిపోతూ కిష్కిందని చేరి ఆ వింటి నారిని సంధించాడు ఆయన. అప్పుడు తార వచ్చింది. ఎందుకు? సుగ్రీవుడు హడిలిపోయాడు. ఈయన ధనుష్టంకారం చేసేటప్పటికే ఆయన ఎగిరి కింద పడ్డాడు. అందువల్ల బాబాయ్ నేను వెళ్ళలేను, తారా తారా నువ్వే వెళ్ళి ఏదైనా సరే దీనిని కొంచెం తగ్గించు అని చెప్పేటప్పటికి ఆవిడేమో ఉన్నది ఉన్నట్టుగా చూడరానితనంగా ఉన్నట్టుగా బయలుదేరి వచ్చింది. ఆ తాగినటువంటి సేవించినటువంటి మద్యాలు వాటితోటి కళ్ళు తిరిగిపోతూ వాళ్ళు ఊగిపోతూ హారాలన్నీ ఎలా పడితే అలా ఉండి బొట్టు చెరిగిపోయి జుట్టు చెరిగిపోయి భయంకరంగా వచ్చేటప్పటికి ఇంత కోపం లక్ష్మణంలోంచి అలాగ భూమిలోకి దిగిపోయింది. ఇలాంటి స్త్రీని చూడకూడదు అని తల ఉంచుకున్నాడు. అంత కోపం తగ్గించడానికి ఆవిడ యొక్క రాక ఉపయోగించింది అనమాట. దానికి కిం కోపమూలం మనుజేంద్ర పుత్ర అంటుందండి రామాయణంలో. ఏమయ్యా, ఎందుకయ్యా ఇంత కోపంగా ఉన్నావు నువ్వు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినది ఏమిటంటే ఒక శ్లోకం యొక్క
ఖండాన్ని ఇచ్చారు. నకామతంత్రే తవ బుద్ధిరస్తి, నకామతంత్రే తవ బుద్ధిరస్తి, త్వం వై యదా మన్యువ సంప్రపన్నః నదేశకాలౌ న చార్ధధర్మావపేక్షతే కామరతిర్మనుష్యః ఇది లక్ష్మణం ప్రతి సీత. ఎంత నిజమైనటువంటి సత్యవాక్యాన్ని చెప్పిందోనండి తార ఈ సందర్భంలో. నా కామతంత్రే తవ బుద్ధిరస్తి. లక్ష్మణ, ఎంత గొప్పవాడివయ్యా. మీ అన్నగారికి అయితే అడవుల పాలవడం తప్పనిసరి, ఎవరో కోరారు మాట తీరుస్తాడు. కానీ నీకు అటువంటిది లేదే. వయసులో ఉన్నావే, భార్యను వదిలిపెట్టేసి అన్ని సుఖాలని కూడా విడిచిపెట్టేసి త్యాగ బుద్ధితోటి నా కామతంత్రే తవ బుద్ధిరస్తి, కోరికల మీద అసలు ఏ మాత్రం శారీరక సుఖాలని అపేక్షించకుండా నీ బుద్ధి అందులో ప్రవర్తించడం లేదు. ఎందుకు? నీకు ఆ సుఖం తెలియక అంటోంది ఆవిడ. సుఖం తెలియక కాదండి, అంతకంటే సుఖం పెరుమాళ్ళ యొక్క పాదాలను పట్టుకోవడంలో లక్ష్మణ స్వామి పొందాడు అనేటువంటిది సత్యం అన్నమాట. ఆళ్వార్ నాయిక ప్రేమను తెలుసుకుంటే ఆవిడ ప్రేమలో ఉచితానుచితాలు మనకి తెలుస్తాయి అని కనెక్ట్ చేసుకోవాలి మనం. ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఆవిడ ప్రేమ అంత గొప్పది. ఆ వేళ అలా ఎందుకు జరిగింది అని అంటే ఆ ప్రేమ అంత గొప్పది. దాంతో దీంతో ముడిపెట్టి చెప్పారు అన్నమాట. అదే చూడండి ఇక్కడ స్వరూపతంత్రం విధియై పాత్రಗಳು కామవచనத்தை பார்த்து నన్నంతరడు నా కామతంత్రే తవ బుద్ధిరస్తి విరక్తరాన నీర్. ఇదండి అండలు చేసుకోవడం. విరక్తుడు, సంసార సుఖాలయందు కోరిక లేనటువంటి మహానుభావుడు ఎవరండి? లక్ష్మణ స్వామి. లేకపోతే తప్పనైన వెళ్ళాడు అడవులకి. నేనెందుకండి వెళ్ళడం? విరక్తుడు కాబట్టి. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. పెరుమాళ్ళ యందు రక్తి కలిగి ఉండాలి, ఇతరముల యందు విరక్తి కలిగి ఉండడానికి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణం లక్ష్మణ స్వామి. అందువల్ల ఈయన காம பரவசரான எங்களை என்படத்து కెరీలన్నాళ్ళే తార ఇళయ్య పెరుమాళై అలా ఉన్నాయి కాబట్టి నాయన నీకు కామ పరవశుల యొక్క విషయం తెలియదు. ఇన్నాళ్ళకి సుగ్రీవుడు ఈ సుఖాలను పొందుతున్నాడు కాబట్టి ఇవాళ ఇలా ఉన్నాడు అని అతని కోపాన్ని పొంగొట్టినట్లుగా సిల్లైవాయ్ పెണ്ണుగల్ సిలుగు సిలుగు ఎన్నం స్త్రీగల్ సిలుగు సిలుగు ఎన్నం స్త్రీగల్ నోరెట్టుకు పడిపోయే ఆడవాళ్ళు. మరి మాట రాశారండి. కొంతమందికి ఏం పని ఉండదండి, పొద్దున్నే వచ్చి వీధరుగు మీద కూర్చుంటారు. నిజంగా దర్శించాం అలాంటి మహానుభావుల్ని కొంతమందిని. ఇలా వెళ్ళే వాళ్ళని అలా వెళ్ళే వాళ్ళని చూస్తూ ఏమి ఇంకా పెళ్ళవలేదు, అది ఇంకి ఇలాగే తిరుగుతుంది అన్నాం. మగాడు ఎడుతున్నాడు అనుకోండి, పాపం అలా తయారయ్యాడు, ఉద్యోగం సద్యోగం లేదండి. ఇలా లోకాన్నంతటినీ విమర్శించే వాళ్ళకి ఈయన పెట్టిన పేరేంటి? సిలుగు సిలుగు ఎన్నం స్త్రీகள். నోరు పడేసుకునేటువంటి స్త్రీలు, జివ్వుమని మాట్లాడే స్త్రీలు, ముళ్ళ మాటలు మాట్లాడే స్త్రీలు, విషయాధీనమాయ్ వరుమత్తయ్యం వచన సిద్ధం ఎన్నరెక్కుమవర్గల్. అది ఏదైనా సరే నోరు పారేసుకోవడమే తమ ధర్మంగా కలిగినటువంటి వాళ్ళు. ఉపాయ బుద్ధ్యావరం అవత్తిలిరే విధిక్కు విషయముள்ளదు గుణప్రేరితయాయ్ పోమడత్తల్ విధి గోచరియాదే. చాలా అందమైనటువంటి మాటలండి. ఏమిటి అంటే వీళ్ళ స్వభావం నిందించడం. భగవత్ చేరియుళ్ళారు సిలుగువాయిచ్చేగళాన అంజరిల్లుళ్ళారు ఆయర్చేరాన అన్య స్త్రీగళం. అంటే చాలా పక్క ఊరిలో ఉన్నటువంటి స్త్రీలు, మా ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలే నన్ను అర్థం చేసుకోలేరు, ఇంకా పక్క ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళే అర్థం చేసుకుంటారండి. ఇవరు ఇరందదోరూరు వాసయం కూడా ఇల్లాదవర్. వీళ్ళకి వాళ్ళకి ఏమాత్రం భేదం లేనటువంటి వాళ్ళు. ఎల్లే ఇవర్గళై సంబోధితదాల్ ఇదొర ఆశ్చర్యమాని ఇరుందపడి ఎన్నండదాదల్ అని. అలాంటివి ఆవిడ చేసేటువంటి పని విధి. స్వామి ఏవో కొన్ని విధిస్తే ఆ మాటని కాదని తన ప్రయత్నం చేసుకుంటూ తాను వెళ్ళిపోయింది గనక నాయిక తప్పు చేసింది అని అంటారా? లేకపోతే పెరుమాళ్ళ యొక్క వైభవం తెలిసి
వస్తు స్వభావం అంటే పెరుమాళ్ళ యొక్క విషయాన్ని తెలిసి ఈ పని చాలా సహజమే అని కీర్తిస్తారా? అంటే ఈ రెండిట్లో లోకం దేనికి ఓటు వేస్తుంది అనేటువంటిది అనమాట. ఈవిడ భగవంతుడి పొందలేక చేసేటువంటి చిన్న చిన్న పనులని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఒక చిన్న సిద్ధాంత విషయాన్ని చెప్పారు. ఉపాయాన్ని బట్టి చూస్తే ఇలాగే చెయ్యాలి అనుకుంది ఆవిడ. అంటే నాకు ఇది తప్ప వేరే ఉపాయం లేదు అని ఒక మాట అనుకుంది. ఉపాయ నిర్ణయం తీసుకుంది. అంటే స్వప్రయత్నం చేస్తే అది తప్పుదారిలో వెళ్ళినట్టు. మన ప్రయత్నం మనం చేయకూడదు. పెరుమాళ్లే మన్ని రక్షిస్తారు అనే స్థితిలో ఉండాలి. అలా కాకుండా స్వప్రయత్నాన్ని విరమింపచేస్తే అప్పుడు స్వరూప జ్ఞానం కలుగుతుంది. నేను నా ప్రయత్నం నేను చేసుకోకూడదు, పెరుమాళ్లే నన్ను రక్షించాలి అంటే బయటకు వెళ్ళడం అనేది ఉండదు అసలు. ఈవిడలో ఇవి అటు ఇటు డోళాందోళితంగా ఉన్నాయా లేదా? స్వరూపానికి తగిన ప్రయత్నం చెయ్యాలంటే వెళ్ళకూడదు. ప్రేమ పరవశించి ఏదో ఒకటి చేసేయాలంటే దీనికి ప్రాప్యత్వర అని పేరు. ఉపాయ అధ్యవసాయమా ప్రాప్యత్వర, ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. రెండే రెండు. ఉపాయ అధ్యవసాయం అంటే ఎంత ప్రేమ ఉన్నా ఏమున్నా మనంతట మనం ఇల్లు దాటి పోకూడదు. అవును, అమ్మ చెప్పింది నిజమే, ఆయనే వచ్చి తీసుకువెళ్ళాలి. ఆ దృఢ విశ్వాసంతో బాధపడుతూ అలా తప్పించిపోతూ ఉండడం. రెండవది, ప్రేమ పరవశించినప్పుడు వాళ్ళొచ్చి నా శరీరం మండిపోతుంటే ఒక కుండెడు నీళ్లు పోస్తారా అని వ్యాఖ్యానం తిన్నాను చూడండి. నిన్నో మొన్నో గురవ కింకరిష్యంతి, పెద్దవాళ్ళు ఏం చేస్తారండి ఈ బాధ తీర్చడానికి అన్నట్లుగా వెళ్ళిపోయేటువంటి ప్రేమ పరవశించినప్పుడు వెళ్ళిపోవడం తప్పు లేదు. అంటే నమ్మాళ్ళవార్ల యొక్క రెండు భావాలు ఒకే చోట. ఇలా వెళ్ళకూడదమ్మా అని తాయిమారు చెప్పిన అవస్థ ఉపాయ అధ్యవసాయం. పర్వాలేదు, వెళ్ళవచ్చు, అంతకంటే ఏమిటనేది ప్రాప్యత్వరని చాటినటువంటి ఉద్దేశం. సిద్ధాంత పరంగా ఈ రెండు పదాలు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. ఉపాయ అధ్యవసాయం అంటే తల్లి నీతులు చెప్తూ ఉంటుంది, అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటుంది. దానికి ఉపాయ అధ్యవసాయం అని పేరు. ప్రాప్యత్వర అంటే ఎవ్వళ్ళేమనుకున్నా నాకు అనవసరం, నేను వెళ్ళిపోతాను అంటుంది. దానికి ప్రాప్యత్వర అని పేరు. అంటే ఈయన మనస్సులోనే ఈ భావాలన్నీ అటు ఇటు ఊపేస్తున్నాయి అని చెప్పినటువంటి సందర్భం అన్నమాట. సెల్వం ఇత్యాది ఈ పేరా అంతా సిద్ధాంతమేనండి. 233వ పేజీ ఫస్ట్ లైన్. సెల్వం ఇత్యాది అవన్ వరవయ్య సమమాకినాள் முற்பாடனாய் வந்தவனைத்தான் నారడయట్టు పిర్పాడనాం పడి పండినాள். ఇక్కడ ఇంకా సిద్ధాంతం అందంగా ఇంకో మాట చెప్తారు. నువ్వు ఒకటి, సారాంశం తెలిస్తే మీకు ఈ పేర అర్థమైపోతుంది. ఒకటి, నీ పరిస్థితిని చూసి పెరుమాళ్ళు ఆగలేక ఆయనే వస్తాడు. అలా వచ్చే ఆయన గుణాన్ని కనపడనీయకుండా నువ్వు ఎదురెళ్ళిపోయావు. ఆయన యొక్క కరుణా కటాక్ష గుణాన్ని ప్రదర్శించే లోపు నువ్వు ఎదురెళ్ళిపోయావు. అందువల్ల నీది తప్పు. ఈ ఆర్గ్యుమెంట్ చూసారా ఎలా చెప్తున్నారు? అవైతాన్ నాలడి ఇట్టు పిర్పాడనాంపడి పండినాడు. ఆయన వచ్చేలోపు ఈవిడ 4 అడుగులు ముందుకు వేసేసింది. అలా చేయడం వల్ల ఏమైంది? స్వామి కఠిన హృదయుడమ్మా, రాడమ్మా, నేనే పెడుతున్నానమ్మా అని చెప్పినట్లయింది. అందువల్ల స్వామి కళ్యాణ గుణాలను ప్రకటించడానికి నువ్వు అడ్డొచ్చావు. ఇది చాలా చక్కటి వాదన అనమాట. ఆవిడ ఎందు తప్పు పట్టే వాళ్ళు చెప్పేటువంటిది. అవన్ స్వరూపత్తై అజిత్తాడు. ఆయన స్వరూపానికి నువ్వు అడ్డొచ్చావు, నశింపచేసావు. అంటే వచ్చేస్తున్నాడు గబగబా, అయ్యో ఆళ్వారు నాకు ఇలా అయిపోతుందా అని. ఆయన వచ్చేలోపు నువ్వు ఎదురెళ్ళిపోతే ఏమిటి అర్థం? ఆయన రాడు, నేనేదో వెళ్ళి చేస్తానని కదా నీ ధైర్యం. చాలా తప్పు చేసావు. ఆయన గుణాన్ని నువ్వు పక్కన పెట్టేశావు అనిపిస్తుంది అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా విచిత్రంగా ఉండేటువంటి మాట. పరవ్యూహాదిಗಳೇ ಬಿಟ್ಟು ఇంక వందకిడెక్కరదు ఇవిడెక్కుం ముற்பாடனா ఇది కైకరే. ఎందుకు వచ్చాడండి ఈ లోకంలోకి స్వామి?
పరాన్ని వదిలిపెట్టి, వ్యూహాన్ని వదిలిపెట్టి, విభవాన్ని వదిలిపెట్టి, అంతర్యామి కనపడతాని కాదని కళ్ళకి కనపడేలాగా అర్చారూపంలో ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడండి? ఇదిక్కు ముర్పాడ వాయువు ఉదగికే, ఈవిడకి కళ్ళకి కనిపించాలి అని కదా తాను కష్టపడి ఇంతలాగా ముందుకు వచ్చాడు. ఆయన అలా రాకపోతే ఆయన యొక్క విషయాన్ని లోకానికి చెప్పేటువంటి అవకాశం లేకపోతే, అయ్యో నువ్వు ఆయన గుణాలని తక్కువ పరిచేసావే, అందరికీ లోకానికి చెప్పే అవకాశం లేకుండా చేసావే. సెల్వం మల్లి అవన్ కిడంద తిరుక్కోళూరే సంపద అభివృద్ధి చెంది ఆయన పడుకుని ఉన్నటువంటి తిరుక్కోళూరుకే నిరవధిక సంపత్తాన ஆனது கரை புரளும்படியாக அவன் வந்து కణ్వళరందు అరుగిళగిర తిరుక్కోళూరుకే. నిరవధిక సంపత్తు కలిగినటువంటి తిరుక్కోళూరు. ఆ తిరుక్కోళూరు దివ్య దేశమే అద్భుతమైనటువంటి దేశం. అందువల్ల అక్కడలో కరై పురళంబడియాగా అవన్ వందిత్తు, ఆయన యొక్క అనుగ్రహం గట్టులు తెంచుకునేలాగా ఆ పరస్వరూపాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం, మనం తిరుక్కోళూరులో అవతరిద్దామని చెప్పి కణ్వళరందరిగిర తిరుక్కోళూరుకే, కళ్ళు మూసుకొని పడుకున్నటువంటి శయనమూర్తి కదా ఆ ఊళ్ళో ఆయన దగ్గరికే వచ్చి రక్షవర్గத்தினுடைய రక్షణத்திலே అన్వయిత్తాలిరే నియంతావనుడయ్య ఐశ్వర్యం ప్రకాశిప్పదు. ఆయన అనుకుంటున్నట్ట, నేను రక్షకుణ్ణి, వాళ్ళు రక్షింపబడే వాళ్ళు, నేను గబగబా పరిగెట్టుకు వెళ్ళి ఆయన రక్షించేయాలి, ఇది నా రక్షణ కర్తవ్యం అనుకుని పాపం అంత ప్లాన్ వేసుకుని ఆయన వస్తే, ఆయన వచ్చేలోపు నువ్వు ఎదురొచ్చేస్తే ఆయన రాడని చెప్పడానిక, ఆయన గొప్పతనాన్ని తగ్గించడానిక నువ్వు చేసే పని? అవన్ కిడంద அவன் உரற்பார் திருவரக்கை என்றைக்கே இவள் வரவு பார்த்து అవసర ప్రతీక్షణాయికిరప్పడి ఆయన వచ్చేలోపుగా ఈ విడయ ముందుకెళ్ళిపోయి ఆయన గుణాన్ని తగ్గించి వేసినట్లు కనిపిస్తోంది. 4 అడుగులు ఈవిడ వేసిందండి. 4 అడుగులు వేసేటప్పటికి అంత ఆయన రక్షామూర్తిగా అర్చావతారమూర్తిగా దిగి వస్తే నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావా అని తల్లి ఆవేదన పడుతోంది అనేటువంటిది ఒకటి. మెల్లిడై నుడంగా, ఇక్కడి నుంచి అండి సిద్ధాంత స్థాపన. పైకి ఏమని చెప్తున్నారు? చాలా మృదువైన నడుము వణికిపోతుండగా వచ్చింది. ఇడై అన్నారండి. ఇడై అంటే మధ్య ప్రాంతము అని అర్థం అండి. ఇక్కడ మధ్య ప్రాంతము అంటే ఓం నమో నారాయణాయ. ఓం మొదటి పదం, నారాయణాయ మూడవ పదం, మధ్యలో ఉండేది నమః అనేటువంటి పదం. ఈ నమ పదార్థానికి ఈ పేరు ఇడై. ఆ నమ పదార్థం వణికిపోతోంది. నేను నీదానినే అని చెప్పడంలో ఆయన వచ్చేలోపు ఉండకుండా తన ప్రయత్నం చేస్తోంది. ఇదే నడుము వణకడం అన్నారు. చాలా అద్భుతమైన భావం. ఆవిడికి నడుము వణకడం అంటే ఏంటంటే, అమ్మా నువ్వు వెళ్ళకూడదు, స్వామి రక్షకుడు వస్తాడు, ఆ విశ్వాసం పోగొట్టుకుని నువ్వు ముందుకు అడుగు వేశావే, అది నడుము వణికిపోవడం. మధ్యమ పదం వణికిపోవడం, నమశబ్దార్థాన్ని నమ్మకపోవడం. చాలా అద్భుతమైనటువంటి సమన్వయం చేశారు ఇక్కడ అన్నమాట. అవన్ స్వరూప జ్ఞానం ఇల్లా విట్టారు. తన్ స్వరూప జ్ఞానమో దాని இவளுக்கு உண்டாக்கிறது இவளுக்கோ விழுக்காடு அறியாமை எங்கும் ఒత్తదు గిడేరు అని స్వామి రక్షణలో మనం గనక ఆయన రక్షణ జ్ఞానం లేదు అనుకున్నాము అని అంటే జ్ఞానం, స్వరూప జ్ఞానం మనకి నశించినట్లే లెక్క. నువ్వెక్కడ ఉన్నావో నీకు తెలియదు అని లెక్క. ఇది సహజ లక్షణమైన పారతంత్ర్యం జీవుడికి ఉండాలి. ఈ పారతంత్ర్యం వణికిపోతోంది అంటే ఆయన మీద నమ్మకం లేక నువ్వేదో స్వతంత్రురాలి అనుకొని ముందుకి 4 అడుగులు వేస్తావా? నీ స్వరూపం పారతంత్ర్యం, నువ్వు ముందుకు వెళ్ళకూడదు అంటే పారతంత్ర జ్ఞానం సడలుతోంది, నడుము వణుకుతోంది అంటే ఓహో ఇది తప్పన్నమాట, వెళ్ళకూడదన్నమాట అని ఒక హెచ్చరిక వెనకాల వస్తూనే ఉంది. ఇది కూడా ఎవరి భావన? తల్లి భావన అన్నమాట. తన్నుడిమేయరిందా నావిల్ తాను పురప్పట్టుమో
நடுவே அறியாமல் புகந்த பிழையிரே மெல்லிடை நுடங்க மிருதுவான இடையாவது துவளும் படியாக చాలా సుకుమారమైన నడుము వణికి పోతూ ఉండగా ఇవ్వడై కొండు ఇవళ్ నడకప్పుగాలి ఎదిరే పురప్పట్టు వరవేండావో. ఇంతలా ఉన్నటువంటి దానివి పెరుమాళ్ళు వస్తుంటే ఆయన వచ్చేదాకా ఆగలేకుండా నువ్వెదిరిపోయి నాకు నడుము వణికిపోయింది, నాలో పారతంత్ర జ్ఞానం నశించిపోయింది, ఎందుకమ్మా ఇలాంటి పని చేస్తావు, అక్కర్లేని పనులు చేయడం ఎందుకు, మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని అనడం ఎందుకు. చాలా అందమైనటువంటి యోజన అండి. మనం కూడా అనుకుంటాం మనకి రానివో తెలియనివో ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతే బాబాయ్ ఇది ఇక్కడ తెలియట్లేదు, అది ఎక్కడ తెలియట్లేదు అంటే వెంటనే వాళ్ళు ఏమంటారు అక్కడ ఆర్గనైజర్స్, అమ్మా తెలియని దాంట్లోకి ప్రవేశించడం ఎందుకు, ఇన్ని కష్టాలు పడ్డం ఎందుకు అంటారు. అలాగే ఇక్కడ ఆళ్వారి నాయకుని తల్లి ఏమంటుందంటే, అమ్మా మనకి పారతంత్రం స్వరూప జ్ఞానం, అది దాన్ని నువ్వు వదిలిపెట్టి మధ్యమ పద భాగాన్ని వదిలిపెట్టి నేను నడుము వణుకుతోంది అంటే మధ్యమ పదమైన నమపదార్థం నమః నేను నా కోసం కాదు అనేటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టి పారతంత్ర జ్ఞానాన్ని నువ్వు వదిలిపెట్టి అని అర్థం. ఇలాంటి పనులు చేస్తున్నావే తన్ ప్రకృతం అరిందు మేళ వల్ల పరవం మల్లకడే. ఎలాంటి స్థితిలో ఉంది ఈవిడ? రెండో భావన ప్రాప్య త్వర. ఆయన ప్రకృతి తెలుసు, ఆయన వస్తాడు అని తెలుసు, కానీ ఆ విషయాన్ని తాను స్వీకరించేటువంటి స్థితిలో లేదు. వెళ్ళిపోవాలి, ముందు గుమ్మం దాట అవతల పడిపోవాలి, తర్వాత అవుతుంది అనేటువంటి త్వరలో ఈ అమ్మాయి ఉంది అని. సెల్లమే వినడే పోవరు పట్టాలి, వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది. ఇల్లు దాటితే చాలు ఎలాగోలాగా ప్రియుణ్ణి చేరిపోవచ్చు. ఇవர்கள் కయ్యలు మిందరే ప్రాప్తి గడ పట్టదు. ఏమండి, ఏదైనా ఈవిడి చేతిలో ఉందా? ఈవిడి చేతిలో మిగిలిన వాళ్ళ చేతిలోనే ఉందా? వెళ్ళిపోలేకపోవడము అనేటువంటిది. కానీ ఈవిడ ఆ ప్రయత్నం చేసేస్తాం. సెల్లమే వినడే పోవరు పట్టాள் ఇవள் கையிலும் ఇవர்கள் కయ్యலும் మిన్నరే ప్రాప్తి. ఈవిడ చేతిలో గాని ఈ పరాంకుశ నాయకి చేతిలో గాని ఉందా? ఆ ప్రాప్యత్వర అలా ఉంది, వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. ఇక్కడ రెండు భావాలు సమర్థిస్తారండి. ఒకటి తల్లి భావాన్ని సమర్థిస్తారు, రెండవది ప్రాప్యత్వర నాయకి యొక్క భావాన్ని కూడా సమర్థిస్తారు. అది ఇవన్ కయ్యదిరే, అదంతా పెరుమాళ్ళ చేతుల్లో కదా ఉంది. ఆయన ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇత్తలయ్యల్ తుడివే ఇరే ఎళ్ళదు కీగే పోనా ఎన్నా నిళ్ళ ఇంగే పోకిలే వరు పట్టాళ్. చాలా అందమైన భావం అండి. ఇంతకు ముందేమో ఆవిడ గురించి వెళుతోంది, వెళ్ళబోయేటువంటి స్థలం పాపం ఆవిడకి తెలీదు. తిరుక్కోళూరే వెళుతోంది, వెళ్ళిపోయింది. ఇలాగా ఒకసారి వెళ్ళిపోయింది అని, ఒకసారి వెళ్ళిపోతుంది అని ఎందుకంటే అన్నారంటే, ఇది సేరుంబడి అన్నెల్ ఇవள் పోగయ్యలే ఒరు పట్టాదే, వెళ్ళిపోవడానికి సిద్ధపడగా పోయే పుక్కాడన్నో ఎంగడార్. బయటికి వెళ్ళిందండి. ఈ పద ప్రయోగాన్ని గురించి ఇంత చర్చిస్తున్నారు. ఒక అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందండి. మా అమ్మాయి వెళ్ళిపోయిందండి అని చెప్తారు. వెళ్ళిపోయింది అంటే డెస్టినీ చేరింది అని కాదు, ఇంట్లోంచి ముందు వెళ్ళిపోయింది, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేరుకుంటుంది. இளமான் செல்லமே வினல் கொல்லை என்பர்களோ குணம்பிக்ககள் நம்பர்கள் எம்பர்களோ அவள் கை கழிந்து கொடு நின்னாள். இனி இருந்த நாம் என் கேட்கிறாமோ, இங்கிருந்த நாள் நம்முடைய హితవచనంగళ్ కేట్టిలన్రో వరియుళ్ళార్ పడి కేట్పదవళ్. ఆవిడ ఆలోచన ఎంత బాగా ఉందో చూడండి. ఏమిటోనమ్మా, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నా మాట ఒకటి వినింది గనుకనా ఇప్పుడు ఎవళ్ళైనా చెప్తే వాళ్ళ మాట వినడానికి, దానికి ఏదనుకుంటే అది చేసే గుణమే తప్ప ఒకళ్ళ మాట విని మళ్ళీ ఎటువంటి లక్షణము లేదు. ఇంగిరిందాళ్ நம்முடைய హితవచనంగళే కేట్టిలన్రో, ఇక్కడ ఉన్నప్పుడు నా యొక్క హితవాక్యాలు విందా ఏమిటి? వరియుళ్ళార్ పడి కేట్పదవళ్. ఆ తర్వాత మధ్యలో వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళ మాట వినడానికి, అంటే ఆవిడకి ఒక నిశ్చయ జ్ఞానం ఉంది అని అర్థం.
అంటే ఈ ఆళ్వార్ నాయకికి పెరుమాళ్ళని చేరాలనే నిశ్చయ జ్ఞానం ఉంది. అంత సిద్ధాంతంతో ముడిపెట్టారు ఈ వ్యాఖ్యానం అన్నమాట. ఇవల్ వழிపట్టాల్ నల్వழி ఇళ్ళార్ వార్తై కేట్టునదయ పెరువழிయానార్ వార్తై కేళాలే. ఏమండి వెళ్ళిపోయిందంటే అంటే అనుకుందంటే వెళ్ళే తీరుతుంది కాబట్టి వెళ్ళిపోయింది అనేటువంటి మాటని మేము అంటున్నాము అనే అర్థం కూడా ఒకటి ఇక్కడ విచిత్రంగా ఉందన్నమాట. అంటే చేయి దాటిపోయింది, నేను చెప్తే విందా ఒకప్పుడు, ఇప్పుడు ఊళ్ళు వాళ్ళు నిందిస్తే భయపడ్డానికి. నాకే భయపడను అమ్మాయి, ఎవరో ఏదో అనుకుంటారని భయపడుతుందా? ఇందులో ఊళ్ళో వాళ్ళందరూ ఉపాయ అత్యవసాయం కలిగిన వాళ్ళు. అంటే అమ్మ వెళ్ళకూడదమ్మా, తప్పమ్మా, అలాగేంటమ్మా అనేటువంటి వాళ్ళు. పక్క ఊరి వాళ్ళందరూ ప్రాప్యత్వర కలిగిన వాళ్ళు. ఊరికే అలా కంపేర్ చేశారు. అంటే నీ మనస్సులో కోరిక నువ్వు తీర్చుకోవడానికి తొందరపడ్డా తప్పులేదు, పెరుమాళ దగ్గరికి వెళ్ళిపోని ప్రోత్సహించేవారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే లోకంలో ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా కొంతమంది ఎంత పని చేశావని తిట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది మయ భలే వచ్చేసావి, నీ మనసులో కోరికను తీర్చుకున్నావు అని అభినందించే వర్గం కూడా ఉంటుంది. ఎంత సత్యాన్ని చెప్పారండి, ఏదో అనుభవించేసినట్లు ఇదంతా ఎలా చెప్పారో తెలియదు. అసలు ఈడు వ్యాఖ్యానం గాని మూలం గాని అసలు ఎలా ఇంత లోతుగా భావించారో. ఇంట్లోంచి అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు తల్లి పడేటువంటి ఆవేదనని ఎన్ని రకాల భావాలో చూడండి. ఒకటి తన భావం, ఒకటి పక్క ఊరి భావం, వాళ్ళు ఏమనుకుంటున్నారో మంచా చెడా. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఉపాయ అత్యవసానం కలవాళ్ళని నిందిస్తారు ముందు. எங்கிருந்தால் நம்முடைய இதுவச்சனங்கள் கேட்டலையோ வழி இள்ளார் பழி கேட்பதவள் இவள் வழிபட்டால் நல்ல వలి ఇళ్ళార్ వార్త కేట్టు మధురియా. వెళ్ళింది, అదేంటండి అలా వెళ్ళడం అని ఉపాయ అత్యవసాయ స్థితిలో నింద. అలా కాకుండా అదయ్య పెరువలియానార్ వార్త కేళాలి లేదండి, పొందాలనుకుంది కాబట్టి పొందుతోంది అనేటువంటి అభినందన. లోకంలో ప్రతి పనికి కూడా ఇవి రెండు ఉంటాయి. అభినందించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆయా సందర్భాలను బట్టి ఇంకా అయిపోయింది ఏం చేస్తాం అన్న చోట వీళ్ళు కూడా వాళ్ళ దారిలోకే రాక తప్పదు అనేటువంటి సత్యాన్ని, అంటే ఆళ్వార్ నాయకి చేసిన ప్రాప్యత్వరని అధ్యవసాయం కలిగినటువంటి తల్లి ఒప్పుకోక తప్పదు అనేటువంటి రహస్యాన్ని ఈ పాసురంలో మనకి అందించారు. 4వ పాసురం. கொல்லை என்பர்களோ குணமிக்கனர் என்பர்களோ சில்லை வாய் பண்புகள் ஆயர் சேர் உள்ளாரும் எல்லே செல்வம் மல்கியவன் கிடந்த తిరుక్కోళూర్కే మెల్లిడై నుడంగా ఇళమాన్ సెల్లమేవినడే. ఇందులో నుండి మెల్లిడై నుడంగా 4వ పాదంలో మొట్టమొదట ప్రయోగం. మెల్లిడై నుడంగా, వణికేటువంటి నడుము కలిగిన ఈ పదం. వణికేటువంటి నడుము అంటే అటు స్త్రీకి ప్రాప్యత్వరలో వణికిపోతుంది అని సాధారణ అర్థం. రండి. ఇక్కడ మనకి కలిగినటువంటి భావం ఇడై అంటే మధ్యమ పదము అని అర్థం. మధ్యమ పదము అని అర్థం ఏమిటి అని అంటే అక్కడ మాకు చెందిన వాళ్ళము కాదు, నీకే చెందిన వాళ్ళము. ఇంత నమ పదార్థాన్ని ఈ మెల్ ఇడై నుడంగా దీనితో పోల్చారండి. నిజంగా పాసురాలు ఎంత అద్భుతంగా, అవి అవతారమూర్తులు కాబట్టి వాళ్ళకి అలా ఒక ప్రవాహంగా వచ్చేసి ఉంటాయి. కావాలి అని ప్రేమ చేసుకుని ఇప్పుడు మమ్మల్ని ఏమన్నా రాయమంటారు అనుకోండి, మమ్మల్ని అంటే అతి తక్కువ కవితాశక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళని, పెద్ద పెద్ద కవులనే మాట కాదు, ఏదో ఒకటి గణం సరిపోయిందా లేదా, ఎత్తు సరిపోయిందా లేదా, బాబాయ్ పద్యం పూర్తయిందా లేదా, దానికి ప్రసవ వేదన అని పేరు పెట్టారు. అంత కష్టపడితే గాని ఒక్కటి రాదు. అలాంటిది అసలు ఆ పాసురాలలో ఉపాయాధ్యవసాయం తల్లి భావాన్ని చెప్పారు, ప్రాప్యత్వరని నాయకి భావాన్ని చెప్పారు. ఆళ్వార్లుగా సిద్ధాంత స్థాపనగా మెల్ ఇడై నుడంగా, మధ్యమ పదము వణికేలాగా. మధ్యమ పదము అంటే ఓం నమో నారాయణాయలో నమః అనేటువంటి పదము అన్నమాట. మనకి మనం కాదు, మనం పెరుమాళ్ళకే. మరి మనం పెరుమాళ్ళకే అన్నప్పుడు మన ప్రయత్నం మనం చేయవచ్చా?
చేయకూడదు. అది తల్లి భావనగా ఆవిడికి పెట్టారు. చేయకపోతే ఎలా ఉండగలం, ఉండలేకపోతున్నాం. ఈ ప్రాప్యత్వరని నాయకి భాగంగా సమర్థించారు. ఇలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఈ 4వ పాసురంలో మనకు అందించారు. కొల్లయ్యన్వర్ కొలో గుణం మిక్కనల్యంబర్ కొలో. వెళ్ళిపోతే వెళ్ళిపోయిందని తాను ఏడుస్తూ కూర్చోవడం కాదు ఈ పాసురంలో విశేషం. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇదండి ఎంత తల్లి మనసుని ఎంత బాగా ఆవిష్కరించారో. సిల్లై వాయ్ పెంగుகள், ఈ మాట కూడా లోక సహజం. మిగిలిన వాళ్ళకి కొంతమందికి పని పాట ఉండదు, యువతలకు వచ్చి కూర్చుంటారు, ప్రతి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. మనకి చాలా మంది ఎదురు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం పేరు పెట్టారు? సిల్లై వాయ్ పెండుగల్, నోరెక్కువ ఉన్న స్త్రీలు. అంటే ఓ అక్కర్లేని మాటలు మాట్లాడేటువంటి స్త్రీలు. ఆయర్ సేర్ ఉళ్ళారు ఎల్లే. ఏం ఆశ్చర్యమైన లోకమండి. ఆ ఎల్లేకి అది అర్థం. వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు మాట్లాడటం ఎందుకండి? నోరుంది అలా పడి ఊరి మీద పడి అందరినీ విమర్శిస్తూ ఉంటారు అనడానికి. ఎల్లే సెల్వం మల్గి అవన్ కిడంద తిరుక్కోళూర్కే మెల్లిడై నుడంగా ఇడమాన్ సెల్లమే వినడే అనే అద్భుతమైనటువంటి పాసురంలో నమఃపదార్థం యొక్క వైశిష్ట్యాన్ని చెప్తూ అటు తాయిమార అవస్థ ఉపాయాధ్యవసాయం, ఇటు నాయకి అవస్థ ప్రాప్యత్వర, ఇటు ఆళ్వార్ల యొక్క అవస్థ అనన్య గతిత్వం అన్నిటినీ ముద్ద చేసేసి ఒక పాసురంలో మనకి చాలా అద్భుతంగా అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. ఇంకా 5వ పాసురం చూడండి, కాదు సమయం అయిపోయింది చూసుకోలేదు. 5వ பாசுரம். மேவி நைந்து நைந்து விளையாடல் உராள் என் சிறுதேவி போய் இந்தந்திருமால் திருக்கோளூரில் கோவியல் புயலும் தடம் அவன் கோயிலும் கண்டு ஆவியல் கிளிரா எங்கனே உகக்கொங்கள் என்றே. దేవేశం కోలనాథం నతైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చనిగమ శిరో యోగి భట్టార గౌచ గోవిందం పూరనాథేన చ సహకురు కేసేందు సింధం యతీంద్రం மாலாதுர்வியாமுனார்யோமமருதினிதே ராம பத்மாஷ்டநாதான் திராரும்மால் சேன முதலே சடகோபன் நாதமனசேரிய கண்டார் மணக்கால் நம்பே சண்டாமாள் வந்தார் குருமாலாதரர் குருகை பிராக்கம் பாவித்ரா சர்கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்முடையனும் பிள்ளை இவர் ஈழெடுத்தற்கே எந்த மாதவர் கற்பனாபரிவரளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிரப்ய கைங்கர்ய சாலினே ஸ்ரீசைலேஷ தயா பாத்திரம் தீபக்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யா ஜாமாதரம் முனையும் வாழி திருவாய் மணிப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் மாறம் திருவாய்மணி பரளை மாலத்தோ தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிங்ககிரி தேசிக பாத சேவா பிராத்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே. கௌசிகான்வய சஞ்சாతం వెంకటారితనోపవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విభుతం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.